అంటే అదే దావీదు ఫిలిష్తీయులను హతం చేసి కొంచెం ఫాస్ట్గా చదవండి, టైం లేదు మనకి. నేను చదవాల్సిన దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుంచి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాయిద్యములతోనూ పాడుతూ నాట్యమాడుతూ రాజైన సౌలుని ఎదుర్కొన్నట్టుకే వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలుకేమో 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని. ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు చూపాను. దావీదు ఏమైనా తప్పు చేశాడు అక్కడ? దావీదు దేవుడి పనే చేశాడు. అక్కడ ఏం చేశాడు? ఫిలిష్తీయులు, మీ ఇదందరూ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన స్టోరీ. గొల్లియాతు ఒక పెద్ద పొడుగైన వ్యక్తి ఉంటాడు, దావీదు వెళ్ళి రాయితో కొట్టి చంపేసిండు అని తెలుసు కదా. విన్నారు కదా ఈ స్టోరీ అంతా. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, దాని మీద పాటలు కూడా పాడాము, చాలా పాటలు పాడాం. సో ఆ స్టోరీ అది అయిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడంటే ఆ గొల్లియాతుని చంపేసిన తర్వాత ఏమవుతుందంటే దేవుడు దావీదు ఎలా చంపాడు అంటే దావీదు తను నమ్మకోలేదు ఎప్పుడు. నేను చాలా గొప్పవాడిని, చాలా అప్పుడు బాలుడు. యాక్చువల్గా దావీదు చిన్నపిల్లడు, బాలుడు అప్పుడు చిన్నవాడే. మన ఏజ్ ఉంటుందేమో, మనకన్నా ఇంకా తక్కువ ఉంటాడేమో. ఆ ఏజ్లో మాట ఇది జరిగింది, ఎగ్జాక్ట్ ఆ టైంలోనే జరిగింది. ఆ టైంలో ఏంటంటే దేవుడిని నమ్మాడు అతను. ఏమనంటే నా దేవుడు నాకు కంపల్సరీ విజయం ఇస్తాడని చెప్పేసి దావీదు ఫిలిష్తీయులైనా గొల్లియాతుని చంపేసి వాళ్ళని మొత్తం ఆ జనాంగాన్ని అంతా ఓడించేసి ఫిలిష్తీయుడు ఆ గొల్లియాతు తలపట్టుకొని వచ్చేస్తాడు అనమాట. అంత ధైర్యంగా అన్నమాట, అంత దేవుడి మీద అంత బలం కలిగిన వ్యక్తి. సో ఈ కార్యాలన్నీ ఎవరిని బట్టి చేశాడంటే దేవుని బట్టి చేశాడు. అది కూడా ఎవరికి, ఆ విజన్ ద్వారా ఎవరికి కనుక వచ్చింది? ఆ టైంలో రాజు కదా, రాజుకే కదా ఘనత కూడా. తన సేవకుడైన దావీదు ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ ఘనత ఆయన స్వీకరించాలి. ఓకేనా? అక్కడ ఆ టైంలో ఏం జరిగిందంటే ఇజ్రాయేలీలందరూ ఏంటంటే ఇజ్రాయేల్ మీద అందరి మీద ఫిలిష్తీయుడు అనే ఒకడు ఉంటాడు అనమాట, గొల్లియాతు. వాడు ఏంటంటే ప్రకల్పాలు పలుకుతాడు. మీరేం చేయలేరు, మీరేం అంత సీన్ లేదు, మీకు అంత లేదు, మీరేం చూస్తున్నారు కదా మిమ్మల్ని మీరు అంటే. ఆ టైంలో ఏంటంటే మొత్తం ఇజ్రాయేలీలందరూ పారిపోతూ ఉంటారు ఆయన చూసి. ఇంకా ఆ టైంలో దావీదు ఒక్కడే నిలబడి ఈ సున్న తెలియని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు నా దేవుడు అనడానికి నేను చూసుకుంటాను, నా ఉదాహరణ నా దేవుడు ఉంటాడు, ఆయనే నాకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పి చంపేసి వచ్చేస్తాడు అనమాట. ఇది సింపుల్గా చెప్పాను. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక మనిషిని చంపినప్పుడు ఆటోమేటిక్ జనాలు ఏం చేస్తారో, మనిషిని కొంచెం మనందరూ అంతే కదా, ఒక వ్యక్తి మనలో గొప్ప పని చేసినప్పుడు మనం ఏంటంటే అతనికి క్లాప్స్ కొట్టడము లేదంటే అతను పొగడము ఇది జరుగుతుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే దావీదు సౌలుకేమో 1000 కొలది అంటే 1000, సింపుల్గా చెప్తున్నాను, 1000 కొలది, సౌలుకేమో 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఏం ఆ చుట్టుపక్కల ఉన్న స్త్రీలు ఏంటంటే అతని గురించి పాటలు పాడుతూ నాట్యంతో ఆయన స్తుతించారు. దావీదుని కొనియాడారు అనమాట. గొప్పగా చేసినప్పుడు అది దావీదులో ఏమన్నా తప్పు ఉంది అక్కడ? చాలా పాడితే దావీదు ఏం చేస్తాడు? దావీదు మీద అసూయ పట్టేసుకున్నాడు. దావీదు నాకన్నా గొప్పవాడు అయిపోతున్నాడు, ఇతన్ని ఆ స్థానం నుంచి చంపించాలి. అక్కడికి అదే రాసుకుంటారు చూడండి మీరు కదా. నాట నుండి కాబట్టి 18:9 చదువుతాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపిన. ఆ విసపు చూపు అంటే ఏం లేదు, అసూయే. ఏంటి? దేవుని పని చేసినందుకు అసూయే. ఈరోజు మనం అదే చేస్తుంది. ఒకరు దేవుని కార్యంలో బాగా బలపడితే, దేవుని యందు బాగా ఆయన ఒక వ్యక్తి బలపడినప్పుడు ఆయన చూసి మనం ద్వేషించాల్సిన అవసరం లేదు, అసూయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇంకా ఏం చేయాలంటే నేను అలా ఉండలేదని నువ్వు అలా ప్రయత్నించి ఉండడానికి నేను అది ప్రయత్నించాల్సిన సమయం ఇది. ఈ వ్యవనస్తులుగా మనం అది నేర్చుకోవాలి, అంతే తప్ప ద్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు అక్కడ. అదే పొజిషన్లో సౌలు కూడా ఉన్నాడు. సౌలు కూడా దేవుని నమ్ముకుంటే సౌలుగా విజయాన్ని కూడా అంతకుముందు ఇవ్వలేదా? సౌలు ఫస్ట్ టైం రాజు అయినప్పుడు మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్ని ఇస్తానే ఉన్నాడు దేవుడు, ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. సౌలు ఏమైంది? అది అతని కృతజ్ఞత చూపలేదు దేవుడు కదా, తను మర్చిపోయాడు. కానీ దావీదు అది గుర్తు పెట్టుకున్నాడు. దావీదు చిన్న వయసులో గొర్రెల కాపరిలో ఉండే టైంలో ఏంటంటే దావీదు చిన్న నుంచి చాలా భయభక్తులు ఎదిగాడు. దేవుడు అతని తండ్రి దావీదుని బాగానే పెంచాడు. ఎందుకంటే దావీదు వచ్చిన వంశం కూడా అలాంటిదే, తెలుసు కదా, బోయాజు వంశం అన్నమాట. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వంశం నుంచి ఎస్ఐ కొడుకుగా దావీదు వచ్చినప్పటికీ దావీదు చిన్నప్పటి నుంచి దేవుని మీద ఎంతో నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎలుగుబంటుల్ని, సింహాన్ని సైతం ఆయన చంపేశాడు అనమాట. ఎవరి మీద నమ్మకంతో నా దేవుడు విజయాన్ని ఆడిని చంపడానికి ఇచ్చిన గొప్ప శక్తిని ఇచ్చిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చంపడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వడా అని చెప్పి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి అతనికి విజయం వచ్చింది. సౌలు కూడా అలాగే ఆధారపడి ఉంటే తప్పకుండా విజయాన్ని ఇచ్చేవాడు దేవుడు కూడా. ఈరోజు మనకి ఒక వ్యక్తి బాగా దేవుడు ఎదుగుతున్నాడు అని అసూయపడే బదులు దేవుడు నువ్వు అడిగినప్పుడు నీకు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు కదా.
దేవా నేను ఇలా స్తుతించాలని ఆశపడతాను, దేవా నిన్ను నా స్వరంతో నేను ఆనందపరచాలని ఆశపడతాను, నాకు కూడా అలాంటి స్వరం మీరు దయచేయండి, నేను నిన్ను ఆరాధిస్తాను అడిగినప్పుడు దేవుడు కూడా నీతో పక్కలతో కంపారిజన్ ఎందుకు, మనకి పక్కలతో అసూయ అవసరమా? అవసరం లేదు అక్కడ. కానీ ఆ అసూయ ఏం చేసిందో తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ ఎలా ఏ సిచ్యువేషన్ అంటే, ఇక్కడ అసూయ పడే వాళ్ళందరూ ఏంటంటే దేవుడు ఒకరిని దీవించడం ద్వారా అసూయ పడుతుందన్నమాట. అంటే దేవుడు ఒకరిని ఎన్నుకోవడం బట్టి మనలో అసూయ పుడుతుంది. దేవుడు నిన్ను ఎన్నుకోలేదంటే నీలో లోపల గుర్తించలేకపోతున్నా, అది మన తప్పది, అంతే కదా. దేవుడు మనం ఎందుకు దర్శించట్లేదు, మన దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లేదంటే, నువ్వు ఆయన మాట వినవాడుగా ఉంటే. ఆ టైంలో మీకు చిన్న కథ చెప్తాను, అది బైబిల్లో ఉన్నదే. ఏలి అని ఒక వ్యక్తి ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. సమూయేలు అప్పటికి చిన్నవాడు, ఏలి ఏమో బాగా యాజకుడు అన్నమాట. ఈ కథ అందరూ వినే ఉంటారు కదా. సో అప్పటికి దేవుడు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడటం మానేశాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడిని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు అనమాట. ఇక దేవుడికి ఇంకా లెక్కలేదు. ఇంకా దేవుడు అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ సమయంలో ఏలియా అనే వ్యక్తి ఒక యాజకుడుగా ఉన్నాడు అనమాట. లేవి గోత్రపోవాలని దేవుడు యాజకుడిగా ఎంచుకున్నాడు కదా. అలా ఆ టైంలో యాజకుడు ఎవరంటే ఏలి కూడా దేవుడిని చిత్తం పక్కన నడుచుకున్నవాడే. కొన్నాళ్ళకి ఏంటంటే వాళ్ళ కొడుకులు చేసిన తప్పును అతను ఏంటంటే సరిదిద్దుకోలేకపోయాడు. కొడుకులు తప్పు చేస్తే సరిదిద్దలేదు. అందువల్ల ఏం జరిగిందంటే దేవుడికి కోపం వచ్చింది. నువ్వు అందరికీ తీర్పు తీరుస్తావు కానీ నీ కుమారుని తీర్పు తీర్చుకోవా? యాజకుడు పొజిషన్ ఉన్నప్పుడు నేను ఇందాక అదే చెప్పాను, పాస్టర్ గారు అక్కడ గద్దించకపోతే తప్పు, గద్దిస్తే అది కరెక్ట్. దేవుడు అదే చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ ఏ విషయంలో చూపించింది అదే. నువ్వు నీ కుమారులను గద్దించుకోలేదు, వాళ్ళతో పాటు ఏంటంటే తందనాడు. అందుకని దేవుడు కోపం వచ్చింది ఏలి మీద. సో అప్పుడు దాకా ఇంకా మాట్లాడటం మానేసిన దేవుడు సమూయేలుని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే సమూయేలు దేవుడు మాట వినడానికి ఇష్టపడ్డాడు. ఆ చిన్న వయసులో ఉన్నప్పటికీ సమూయేలు ఏంటంటే దేవుడు స్వరం వినగలిగాడు. అప్పుడు దాకా దేవుడు మాట్లాడేది ఎవరితో, మాట్లాడటం మానేసాడు ఇంకా కోపంతో. దేవుడు ఇది మాట వినదని చెప్పి మరి సమూయేలు ఎందుకు మాట్లాడాడంటే, దేవుడు సమూయేలు మాట వినడానికి ఇష్టపడ్డాడు ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా. మరి మీరు కూడా వింటే ఆయన మాట్లాడదా? ఆయన ఒక్కడికి స్వరం వినపడిందా? ఈరోజు మీరు సిద్ధంగా ఉండండి, మీకు వినపడదా? ఈరోజు ఇది దేవుడి స్వరం కాదా? నా స్వరమా ఇది? కాదు, అంత మాత్రం కాదు. ఈరోజు నువ్వు ఇష్టపడి సన్నిధికి వచ్చావు కాబట్టి దేవుడి స్వరానికి వినపడుతుంది. మరి మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు వినపడుతుందా? రాలేదు. ఎందుకంటే వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ లేదు. వచ్చిన మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీతో దేవుడు మాట్లాడితే మీ స్వరం వినపడుతుంది దేవుడిది. ఇది నేను మాట్లాడే మాట, దేవుడు మాట్లాడే మాట చూడండి, మీ స్వరం వినపడుతుందా లేదు? ఈరోజు విన్ను నా మాట వినపడుతుంది కదా. ఎందుకు? దేవుడు మాట వినడానికి ఈ రోజు నువ్వు సన్నిధికి వచ్చావు కాబట్టి మాట వినపడుతుంది. నువ్వు వినడానికి ఇష్టపడకపోతే దేవుడు ఎలా మాట్లాడతాడు? సౌలు విషయంలో అదే జరిగింది. నువ్వు వినడానికి ఇష్టపడలేదు, నా మాట నువ్వు విన్నా. నీకు నేను చేసిన మేలు నువ్వు అది గుర్తించకుండా, నీ జీవితంలో నేను చేసిన మేలు గుర్తించుకుని నా మాట వినడానికి ఇష్టపడకపోతే, ఆ టైంలో దేవుడు ఎవరు దేవుడికి దగ్గరగా ఉంటారో వాళ్ళు దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. దేవుడు ఆ సమయంలో దావీదును వాడుకున్నాడు. అంతే కదా. ఈరోజు మన స్థితిలో కూడా అలా ఉండకూడదు. మీరు ఆయన మాట వినడానికి ఇష్టపడి తప్పకుండా మాట్లాడడానికి మీరు రెడీగా ఉన్నాడు. ఈరోజు మీరు వినడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆయన దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాడు. లాజిక్ అయినా అర్థమవుతుందా లేదా? తెలిగే ఇది. అది లేదు, దేవుని నామానికి స్తోత్రం. సో ఇది ఒక భాగం. ఇక్కడ ఏం నేర్చుకున్నాం ఇక్కడ మనం ఈ విషయం ద్వారా? దేవుని మాట వినడానికి మనం ఇష్టపడితే ఆయన మాట్లాడతాడు అనమాట. అంతే తప్ప దేవుడు అతనితోనే మాట్లాడుతాడంటే నువ్వు వినడానికి ఇష్టపడకపోతే ఆయనతోనే మాట్లాడతాను. మరి వినే వాళ్ళతోనే నేను మాట్లాడతాను. నా మాట విన్నాడుతో నేను ఎందుకు మాట్లాడతాను? నీ మాట వినేవాడికి నువ్వు ఏదైనా చెప్పడానికి ఇష్టపడతావు, అంతే కదా. దానికి అసూయ ఎందుకు? అవసరం లేదు కదా. సో అక్కడ కూడా అసూయ పనిచేయదు అనమాట. దేవుడి విషయంలో కానీ ఒక సేవకుల విషయంలో కానీ అసూయ మనకు అవసరం లేదు. ఆ టైంలో ఆయన ఎవరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, ఆయనతో ఆయన పని చేయించుకోవాలని ఇష్టపడతారు. ఆయన కూడా ఈరోజు నువ్వు ఇష్టపడితే, నువ్వు అందుబాటులో ఉంటే ఆయన నీతో కూడా పని చేయించుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఓకేనా? మొదటిగా నీ సేవకుడి మీద ద్వేషం అవసరం లేదు, నీ తోటి సహోదరుడి మీద కూడా మనకు ద్వేషం అవసరం లేదు. అవసరమా? లేదు కదా. అదే ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇంకా ముందుకు వెళ్తే మనం ఎంతమంది గురించి నేర్చుకున్నాం ఈరోజు? ఎవరు? మూడు అసూయలు చూసామన్నమాట. 3 టైప్. ఒకటి అన్నదమ్ముడు సొంత కయ్యోను, ఇంకొకటి యోసేపు గురించి, ఇంకొకటి దావీదు గురించి. వీళ్ళందరి జీవితాల్లో అసూయతో ఎలా అయిపోయాయో తెలుసుకున్నాం ఈరోజు. కయ్యోను ఏమైపోయాడో తెలుసా? తర్వాత ఆ అసూయ వల్ల ఆ రోజు అతని సహోదరుని అసూయ చూపడం వల్ల ఏమైపోయాడో తెలుసా? దేశదిమ్మరు అయిపోయాడు. దేశదిమ్మరు అంటే తెలుసా? ఒక పిచ్చోడు రోడ్డు మీద అయితే మనం ఎవరైనా పట్టించుకుంటామండి. అలా అయిపోయాడమంట చివరికి. ఇంకా ఎవడి భయం లేదు, ఎవడు వచ్చి చంపేస్తాడో తెలియదండి, ఎవడు కొడతాడో తెలియదు. అంతే. దేవుడు వదిలేస్తే ఇంకా అలాగే ఉంటుంది జీవితం.
దేవుడు మాట వినకపోతే అలాగ ఉంటుంది జీవితం. దేవుడు ఆయన కనీసం తర్వాత అయినా పశ్చాత్తాపడ్డాడంటే లేదు. కయ్యూను ఆ పశ్చాత్తాపం ఉంటే దేవుడు అప్పుడే క్షమించేవాడేమో. కయ్యూను ఆ పశ్చాత్తాపం లేదు. ఈరోజు నీకు నాకు ఆ ఛాన్స్ ఉంది. ఒకవేళ మీలో ఉందంటే ఇప్పుడే పశ్చాత్తాపడండి, దేవా నాది ఉంది తీసేయండి. ఆ ఛాన్స్ మనకి ఇచ్చాడు దేవుడు. ఆ టైంలో కయ్యూనికి ఇచ్చినా సరే అతను వాడుకోవాలి. కాబట్టి నమ్మరమైన ఉందా లేదా మీరు అదే ఆదికాండం ఉంటుంది చూడండి. ఆ కిందకి వెళ్తే ఇందాక 4లోనే కదా చదువుకున్నాం మనం. ఓకే, ఓకే 13వ వచనం చదువుతున్నాను. 4:13. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద దేశ దిమ్మరిన యుందును. ఇది పోనీ దేవుడు చెప్తున్నాడా? తనకు తానే ఫిక్స్ అయిపోయాడు. దేవుడు కూడా అనట్లేదు. కనీసం దేవుడు అనలేదు నువ్వు దేశ దిమ్మరమే తిరగాలని చెప్పేసి. ఆయనకైనా ఇంకా అక్కడ కూడా తగ్గింపు లేదు. అయ్యో నేను తప్పు చేశాను, నా తమ్ముడి విషయంలో తప్పు చేశాను లేదు. కాబట్టి నేను దేశ దిమ్మరిలా తిరుగుతాను, నువ్వేం చేస్తావు అంటే నన్ను ఎవడో చంపకుండా చూడ దేవుడు అడుగుతున్నాడు. అది అడిగే బదులు దేవా నన్ను క్షమించి మళ్ళీ నన్ను నీ కుమారుడిని అంగీకరించుంటే అయిపోయారు కదా. ఇంకా అసూయను వదులుకోలేదు అక్కడ కూడా. ఈరోజు మనం ఆ స్థితిలో ఉండొద్దు. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, నీలో ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాడేమో, ఒకసారి మనం సరి చేసుకున్నాం. అలా మనం దేవుడు వదిలేస్తే జీవితం ఎలా ఉంటుందంటే, నీకు చెప్తున్నా సీరియస్లీ, నువ్వు ఏది కోరుకుంటావో అది తప్ప అన్నీ జరుగుతాయి అన్నమాట నీ జీవితంలో. నువ్వు ఏది కోరుకుంటావో అది తప్ప అన్నీ జరుగుతాయి. నువ్వు మంచిని కోరుకుంటే నీకు చెడు ఎదురవుతుంది. నువ్వు బతకాలని కోరుకుంటే నీకు చావు ఎదురవుతుంది. నువ్వు దెబ్బ తినకూడదు అనుకుంటే నీకు దెబ్బలు ఎదురవుతాయి. నువ్వు గెలవాలనుకుంటే నువ్వు ఓడిపోతావు. దేవుడు వదిలేస్తే అలాగే ఉంటుంది జీవితం. దేశ దిమ్మరంటే అదే. హల్లెలూయా, దేవుని నామమునకే స్తోత్రం. ఇప్పుడు ఇంకో రెండో వ్యక్తి ఎవరు ఉన్నారు, వాళ్ళ గురించి వద్దులే, మూడో వ్యక్తి దగ్గర వస్తాం. ఎందుకంటే అంత 12 మంది గురించి చెప్పాలంటే ఈరోజు నాకు టైం సరిపోదు. కాబట్టి ఒక్కొక్క జీవితం ఉంటుంది వాళ్ళది, వాళ్ళని పక్కన పెడదాం. డైరెక్ట్ మనం ఎక్కడికి వచ్చేద్దామంటే దావీదు టైంలో సౌలు ఏం చేశాడో తెలుసు కదా. దావీదు తప్పు లేకుండా సౌలు ద్వేషించాడు. ఎందుకు? దావీదు దేవుని దీవించాడు కాబట్టి. ఇప్పుడు సౌలు జీవితం అయిపోయింది తెలుసు చివరికి. 1వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం. నాకన్నా ముందు దొరికితే మీరు చదివండి అమ్మా, నాకు కొంచెం లేట్. 1వ దినవృత్తాంతం 10వ అధ్యాయం. అంటే 10వ అధ్యాయం అన్నా నేను ఫస్ట్ నుంచి చదవలేదు. ఇంకా అది ఓకే, 11 నుంచో చదవండి కొంచెం గట్టిగా. ఎవరైనా నాకు వినపడట్లేదు నుంచి నా ప్రాబ్లం. నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితో అనగా వాడు బహుగా భయపడి అలాగూ చేయటకు ఒప్పలేదు. కనుక సౌలు తన కత్తిని నేలను నాటి దాని మీద పడిన. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చంపారు సౌలుని? అక్కడ ఎవరు దేశ దిమ్మని చేశారు? తను తానే చేసుకున్నాడు. ఇక్కడ ఎవరు చంపేసుకున్నారు సౌలుని? తను తానే. ఇంకా అయిపోయింది. దేవుడు వదిలేస్తే అలాగే ఉంటుంది. ఇంకా దేవుడు వదిలేస్తే ఇంకేం చేయలేవు. నీకు నువ్వే ఇంకా ఈ జీవితం కన్నా చచ్చిపోవడమే బెటర్ రా బాబు అన్న స్థితికి వచ్చేస్తుంది అన్నమాట జీవితం. ఈరోజు అదే మనం నేర్చుకోవాలనుకున్నది, ఇదే మనం నేర్చుకోవాలనుకుంటుంది దేవుడు. దేవుడు వదిలేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, అతను ఒక్కడే చనిపోయాడు. అతని వల్ల తన కుమారులు కూడా నాశనం అయిపోయారు. యాక్చువల్గా యోనాతాను కూడా చాలా, అంటే సౌలు కొడుకు యోనాతాను అన్నమాట. యోనాతాను కూడా చాలా భయభక్తులు వరుడే. అతను ఒక్కడే వెళ్ళి దేవుడు నాకు విజయం ఇస్తాడని చెప్పి 20 మంది చంపేసి వచ్చేస్తాడు. ఒక్కడే తన ఆయుధం మోసపడి 20 మంది చంపేసి వచ్చేస్తాడు. దేవుడు నాకు కంపల్సరీ విజయం ఇస్తాడని చెప్పి. అలాంటి వాడు కూడా సౌలు వల్ల ఏమైపోయాడంటే, సౌలు చేసిన అతిక్రమం వల్ల చనిపోయాడు. హల్లెలూయా. ఎలా చనిపోయాడు? అతను పక్కన ఆయుధాలు మోసేవాడు ఉంటాడు కదా, అతను చంపేమన్నాడు. బాబోయ్, ఇతను సౌలు దేవుడు అభిషేకించిన వాడు, నేను చంపితే ఆ పాపం నా మీదకి వస్తుంది అని అతను భయపడిపోతే ఆ కత్తి ఆయన కింద కూర్చి దాని మీద అయినా పడిపోయి చచ్చిపోయాడు అనమాట. అంత భయంకరమైన స్థితికి మనం వెళ్ళిపోతాం. అంతే. అక్కడ
అది ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి మనకు తెలుస్తుంది. ఈ రోజు కూడా ఇలానే జరుగుతుంది. మీరు నమ్మరా? ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి మనకు తెలుస్తున్నాయి. ఇలా జరిగింది, ఆ టైంలో ఇలా చేశాడు అని చెప్పేసి. ఇది ఈ రోజు మన జీవితంలో జరిగేవన్నీ దేవుడు రాయేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటాయి. తెలుసా మీకు అది? ఒక్కొక్క జీవితం ఎంతకన్నా దారుణంగా ఉంటుంది రాయిస్తే. మనకు అదృష్టం లేదు కానీ బైబిల్ ఎక్కేంత గొప్ప వల్ల కాదు కాబట్టి దేవుడు అక్కడ దాపేశాడు. ఇవి చాలు, మీరు చదువుకోండి, ఇటు నుంచి మీరు బాగుపడండి, మీరు అంతా అలా మారిపోవద్దు అని చెప్పేసి మనకి ఇవన్నీ దేవుడు అందించాడు అనమాట. కాబట్టి అసూయ చేత ఒక వ్యక్తి తనను తాను చంపేసుకుని ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చేస్తాడు ఒక మనిషి. ఆ మొదటిలోనే దాన్ని పీకేసుకుని ఉంటే సౌలు కానీ లేదంటే కయ్యూను కానీ మొదట్లోనే దేవుడి దగ్గర పడి పశ్చాత్తాపడి ఉంటే అయిపోయారుగా. దేవుడు వాళ్ళని కనికరించేవాడు కదా. దేవుడు ఆ రోజే నేను గవా ఇది నా వల్ల తప్పు అయిపోయింది, నేను నీ మాట వింటా, ఇప్పటి నుంచి నేను నీ మాట వింటా, నేను ఎవ్వరి మీద ద్వేషాన్ని అసూయ పడాల్సిన అవసరం నాకు లేదు, నాతో మాట్లాడతావని మనం నిశ్చయించుకు దేవుడు మనల్ని ఇప్పుడు ఈ ఎవరినైతే ద్వేషించారో వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎంచక్క పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. మీరు ద్వేషించే వారు ఎంచక్క పరలోక రాజ్యం పోతారు. ద్వేషించినందుకు అసూయపడినందుకు మీరు ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలి. అవునా కదా? కొన్ని మాట నేనంటున్నానా? బైబిలే అంటారు కానీ చెప్పించిన అది ఎక్కడుందో. హల్లెలూయా. ప్రోవర్బ్స్ అనుకుంటా, ఒక నిమిషం నేను తీస్తా. పరమగీతాల్లో ఉంటుంది. ఓకే, నేనే తీస్తాను. అంటే మర్చిపోతున్నా, రాశాను అంట, నాకు అంత జ్ఞానం లేదు కదా. పరమగీతాలు ఓకే. హల్లెలూయా. 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, రోషము పాతాళమంత ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల, ఈ హృదయం మీద నన్ను నమ్మకం. ఇదంతా వద్దు కానీ ఆ 2వ వచనం చాలు మనకి. ప్రేమ ఎంత గొప్పది, మరణం అంత గొప్పది. అంటే ప్రేమ ఎంత గొప్ప, మరణం అంత గొప్పదంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే మీకు ఆ మరణం ద్వారా ఆ దేవుడు అంత ప్రేమించాడు కాబట్టి ఆయన మన కోసం మరణం అంత గొప్పది అనమాట. ఈ ద్వేషం ఎలాంటిదంటే పాతాళం అంత కఠోరమైనది. అంటే పాతాళం అంటే ఏం కాదు, నరకమే. దాని అంత కఠోరమైనది అన్నప్పుడు చివరికి మనం ఎక్కడికి తీసుకెళ్తుంది? అది అక్కడికే తీసుకెళ్తుంది. తిరిగి 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 కయ్యన్ లాగే. కయ్యన్ గురించి చాలా బాగా ఉంటుంది బైబిల్లో. ఏమనంటే డైరెక్ట్గా లూసిఫర్ కొడుకుమంట. ఇంకా కయ్యన్, లూసిఫర్ అంటే ఎవరు? వాడు ఉండే ప్లేస్ ఎక్కడ? దేవుడు ఎక్కడ నిర్ణయించారు? దేవదూతలు. అలాంటి దేవదూతలు, అన్ని దేవదూతలు కాదు, అలాంటి దేవదూతలు నిర్ణయించిన ప్లేస్ పాతాళం. పాతాళం అంటే నరకం అన్నమాట. వాళ్ళ కోసం నిర్ణయించిన నరకానికి మనలాగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇలాంటి అంటే ఇవన్నీ పుట్టించేది వాడే ఆబ్వియస్లీ. మనలో ఇవన్నీ పుట్టించేది మన వాళ్ళు వచ్చేవి కాదు, కానీ ఇవన్నీ అపవాది నుంచి వచ్చేవి. మనకి 2 తండ్రులు ఉన్నారు. ఒకటేమో పరలోకం అంటే భూమి మీద తిరుగుతుంటాడు అన్నమాట. నమ్మరా? అది నిజం. ఆయన మన తండ్రి, భూలోక తండ్రి ఆయన. ఏ తండ్రి అయినా తన కుమారులకి ఒక మార్గాన్ని వేయాలని ఆశపడుతుంటాడు. దేవుడేమో పరలోకాన్ని వేసి ఇక్కడ నరకాన్ని చేస్తాడు అన్నమాట మనకి, ఇవన్నీ పెట్టి మనలో. హల్లెలూయా. సో ఈరోజు మనం అది ఎలా తీసివేయాలి మరి? ఈ అసూయ అనేది మనలో పాతిపోయింది. మరి సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతికి వాచ్ ఉంది నాకు, ఈ వాచ్ తీసేయాలంటే ఇలా తీసేస్తా. మరి అసూయని ఎలా తీసేయగలం? సాధ్యం అవుతుందా? అది అవుదా? మరి అవుదన్నా అవుతుందా? అవుతుంది. కానీ ఎలా? అసూయ ఎప్పుడు పుడుతుందంటే ప్రేమ లేనప్పుడు. కయ్యూను తన తమ్ముడిని ప్రేమించుంటే అసూయ పుట్టేదే కాదు. యోసేపుని తన తండ్రి ప్రేమించాడు కాబట్టి, యోసేపు అసలు ఎందుకు ద్వేషించాడంటే తను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే యోసేపు కళలు వచ్చాయన్నమాట. దేవుడు కొన్ని కళల్లో యోసేపుతో మాట్లాడాడు. ఏమనంటే ఒక 12 పనులు వచ్చి 12 పనులు వచ్చి యోసేపు 10 ముందు సాగిలు పడతా అంటే మీ అందరూ ఏంటంటే 12 మంది ఏంటంటే నా ముందు తల వంచాలని చెప్పేసి యోసేపు కళ వస్తుంది. పాపం తనకు వచ్చిన కళని అలా నీతోనే తండ్రితోనే పంచుకున్నాడు.
తన తండ్రికి కొడుకంటే ప్రేమ ఉంది కాబట్టి తనని ఏంటంటే దేవుడు నీ మీద మహాసంకల్పం ఉందని చెప్పి దేవుడు ప్రేమను బట్టి యాకోబు దాన్ని అంగీకరించగలిగాడు. ఎందుకంటే తన కొడుకుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అలా అన్నలకు ఆ ప్రేమ లేదుగా, అందుకనే కొట్టి ద్వేషించాడు అనమాట. ఇప్పుడు మరి నీలో ఆ ద్వేషం పోవాలి, అసూయ పోవాలంటే ప్రేమ ఉండాలి మనకు. ప్రేమే అన్నిటికీ మూలమైనది ఏంటంటే తెలుసు, ఈ బైబిల్ అంతట్లో రెండే ప్రాముఖ్యమైనవి. ఆ రెండు తెలిస్తే ఈ బైబిల్ మీరు పక్కన పెట్టేస్తారు సార్. సీరియస్లీ నేనే చెప్తాను దేవుడు ఇచ్చిన రెండు ఆజ్ఞలు ఏంటి? ఫస్ట్ తోడు వదిలేస్తారా? పూర్ణ శరీరంతో ఎక్కడ రాయలేదు, అక్కడ పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను. ఎవరిని స్తుతించాలి, ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వాళ్ళు ఫస్ట్ ఎవరిని ప్రేమించుకోవాలి, తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. తనను తాను ప్రేమించుకున్నా అట్లీస్ట్ కయ్యం తను చంపుకునేవాడు కాదేమో. అవును కదా, తనను తాను ప్రేమించుకుని ఉంటే చంపవాడు కాదు, సూసైడ్ అంటే దేశదిమ్మరిగా తిరిగేవాడు కాదు. తనను తను ప్రేమించుకుని ఉంటే అట్లీస్ట్ సౌలు ఇతరులను ప్రేమించడం తెలిసేది. అందుకే కదా సూసైడ్ చేసుకుని తన శరీరాన్ని తనే వధించేసుకుంటాడంటే తన మీద తనకు ప్రేమ లేనట్టే కదా. దేవుడు ఫస్ట్ అందుకని నిన్ను నువ్వు ప్రేమించుకో ఫస్ట్, తర్వాత నీలో ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనేది కలుగుతుంది. సో ప్రేమ అనేది మనలోకి రావాలంటే ఫస్ట్ మనం దేవుని ప్రేమించగలగాలి. దేవుని ప్రేమిస్తే, దేవుని మనం ప్రేమించగలిగితే ఆ ప్రేమ మనలో వస్తుంది. ఆబ్వియస్లీ అలానే వస్తుంది. అది నేను చెప్పడం, అది కూడా బైబిల్లో చెప్తుంది. ప్రేమ ఉన్న చోట ఏముండవు అంటే ఇవన్నీ ఉండవు అన్నమాట. అది నేను చెప్తున్నాను. అంటే గలతీ రాసిన పత్రిక ఒకసారి తీయండి. కొన్ని ఫలాలు ఉంటాయి అక్కడ, పక్కన చెప్పేసారు 5వ అధ్యాయం అని చెప్పేసి తీయండి. అందులో మన మెయిన్ ఈరోజు ఏదైతే పాఠం ఉందో అది కూడా ఉంటుంది. నేను ఇస్తాను మీరు చేసే లోపల. అయితే ఫస్ట్ మనం దానికన్నా ముందు ఏంటంటే 19 చదువుతాం. శరీర కార్యాలు ఏంటంటే ఫస్ట్ శరీర కార్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ది శరీర కార్యములు స్పష్టమైనవి అన్నవి. అవి ఏమనగా జాగత్వము, అపవిత్రత, కాముత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, నిమిత్తములు, అసూయలు ఉంది కదా అక్కడ. ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే అది శరీరంతో పుట్టే. చెప్పాను కదా, శరీరానికి కూడా ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు మనకి. యాక్చువల్గా దేవుడే, కానీ అంగీకరించకపోతే ఇంకో తండ్రి వస్తాడు అనమాట. వాడు పుట్టించే వాటిలో అసూయ కూడా ప్రాముఖ్యమైనది కాబట్టి బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఏదైతే రాయబడిందో అది కంపల్సరీ ప్రాముఖ్యమైనదే. అది ఉండకూడదంటే ఉండకూడదు, అది ఉండొద్దని రాసిందంటే ఉండకూడదు. ఇంకా అది ఉంది అంటే అది ఒక్క దాని ద్వారా చాలు నీకు నరకానికి వెళ్ళిపోవడానికి. అది అంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు రాయిస్తాడా? దేవుడు అంత పని కట్టుకుని రాయిస్తాడు? అది ఇంపార్టెంట్ కాకపోతే అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఫస్ట్ మరణమే దాని నుంచి వచ్చింది కదా. ఫస్ట్ మరణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసూయతోనే స్టార్ట్ అయిపోయింది. అసూయే లేకపోయి ఉంటే అతన్ని ప్రేమించుంటే ఇవంతా ప్రేమతోనే ఉండేది. అందుకని అసూయ గురించి నేను ఈరోజు ఎందుకు తీసుకున్నానంటే, మొదటి హత్య, మొదటి పాపం ఎంత అయితే అది పక్కన పెట్టేస్తే రెండో పాపంగా ఒక హత్యకే గురి చేసింది ఏంటంటే అసూయే. ఈరోజు ఆ అసూయ వల్లే మనకి ప్రేమ ఉండట్లా. ఒకరి పట్ల ఒకటి ద్వేషం. పైకి ఏంటంటే అంతే బాగుంటాము, పక్కన కూర్చొని మాట్లాడుకుంటాం, కానీ లోపల నీ గురించి నాకు తెలుసులేదు, నువ్వు నాకు చెప్తాది. నేను చూడలేదండి అక్కడ నువ్వు చేసిన పనులు నేను చూడలేదా? నువ్వు ఇక్కడ పాడినంత ముందు అది జరిగిపోయింది, అది మారిపోతుందా? అది గతంరా బాబు, ఇప్పుడు నేను మారాను అంటే నమ్ముతాడు. ఎందుకు అసూయ? యాక్సెప్ట్ చేయండి దాన్ని. అరే నేను గతంలో ఉన్నాను కరెక్టే, కానీ ఇప్పుడేంటి? అది నాలో నీకు కనిపించిందా? కనిపించినప్పుడు దాని గురించి ఎందుకు మనకి? ఆబ్వియస్లీ కదా, కరెక్టా కదా? చందునా? ప్రసాద్ సారీ, చాలా లేదు కదా, మీ తమ్ముడు అనుకుంటా కదా. ఓకే గుడ్. సో అది మనం నేర్చుకోవాలి. సో మరి ప్రేమ ఓకే, ప్రేమ వల్ల కిందకి వెళ్తే ఇప్పుడు ఆత్మఫలాలు, అవన్నీ శరీర ఫలాలు ఉన్నాం కదా, కిందకి వెళ్ళిపోతే 22 ఉంటుంది మరి. అయితే ఆత్మఫలం ఏమనగా ఫస్ట్ ఏముంది? ఆ ఫస్ట్ ఒకటి ఉంటే చాలు, మిగతా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట మనకి. ప్రేమ వల్లే సంతోషం వస్తుంది, ప్రేమ వల్లే ఇంకేమొస్తే విశ్వాసం అనేది పుడుతుంది, సాత్వికం ఉంటుంది, ఆశ్చర్యకరం అంటే ఏంటంటే దేవుడిని ప్రేమించడం వల్లే వస్తాయి. ఫస్ట్ ప్లేస్లో దేన్ని పెట్టారు? ప్రేమ. ప్రేమ ఒక్కటి ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు. ఆ రోజు కయ్యోను ఏబేలు ప్రేమించుంటే చంపేవాడా? చంపడుగా. సౌలు దావీదుని ప్రేమించుంటే అలా జరిగేదా? అసూయపడేవాడా? పడడుగా. అన్నదమ్ములు తమ్ముడి మీద ప్రేమించుంటే, తమ్ముడిని ఆ తండ్రిలాగే ప్రేమించుంటే అతని మీద అంత కోపం పెంచుకోరు, అసూయ పెంచుకోరు.
ఎందుకు మనలో అసూయ పుడుతుందంటే ప్రేమ లేక. అందుకే బైబిల్ అందరికీ మూలం ఏమన్నాను నేను కాదు, బైబిల్ అంటుంది మూలం ప్రేమే. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించారు కాబట్టి నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టారన్నమాట. ఇంకోటి అంటే రెండు అన్నాను కదా, మొదటి ప్రేమ అయితే రెండోది ఏమవుతుంది అంటారు ఇంపార్టెంట్. అక్కడ సంతోషం అంటే అక్కడ సంతోషమేనా? లేదు, క్షమాపణ. ఫస్ట్ ప్రేమ అయితే ప్రేమించగలిగితే క్షమించగలుగుతాం అన్నమాట. ప్రేమ లేకపోతే క్షమాపణ రాదు. ఇప్పుడు క్షమాపణ అనేది పెద్ద టాపిక్, కానీ దాన్ని మనం తర్వాత మాట్లాడబోదు. ఫస్ట్ ప్రేమ గురించి మాట్లాడతాం. అయితే ఈ ప్రేమ మనలో ఎలా పుడుతుంది, మరి ఎవరి ద్వారా పుడుతుంది? యాక్చువల్గా శరీరానికి సంబంధించింది అయితే మనం ఓకే, నేను చెప్పాను శరీరానికి సంబంధించిన ఇలాంటి తీసేస్తాం, ఎందుకంటే అసూయ శరీరానికి సంబంధించింది. మరి ఆ ప్రేమేమో ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది ఎక్కడ పుట్టాలి? ఆత్మలోనే పుడుతుంది. ఆత్మలో పుట్టేది ఎవరు ఇవ్వాలి? ఆత్మ నుంచే రావాలి. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ఆబ్వియస్లీ పరిశుద్ధాత్మ అన్నమాట. శరీర పుట్టుకలో పుట్టేది ఏంటంటే అపవాదం ఇచ్చేస్తాడు, ఆడికేం ఖాళీగా తిరుగుతూ ఉంటాడు కదా. అందుకే యోగ గ్రంథంలో రాసి ఉంటుంది, ఎక్కడ వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతాను, ఎందుకంటే నీకోసం నా కోసం తిరుగుతూ ఉంటాడు. ఎవడు నా కోరికలు కలిగి ఉన్నాడు, ఎవడు పాడు చేసేస్తాం, ఎవడు నాకు దగ్గరగా ఉన్నాడు, ఎవడు దేవుడికి దగ్గర అంటే వాడికి దగ్గర ఉన్నవాడిని చూసుకుంటాడు, ఇంకా అంతకంటే ఎక్కువ దేవుడికి దగ్గర ఉన్నవాడిని కూడా చూసుకుంటాడు. ఆబ్వియస్లీ ఎందుకు అంటే వాడికి దేవుడికి దగ్గర అయితే వాడికి నచ్చదు, ఆడికి అసలు వచ్చేస్తుంది ముందు వీడు దేవుడు ఎదుగుతున్నాడు అని. అక్కడి నుంచి ఆడితే కదా గుణం అది. ఎక్కడైతే ఆదాము అవ్వ దేవుడికి దగ్గర ఉన్నారని అసూయ వేసిందాడు, అందుకని వాళ్ళని అక్కడి నుంచి పడగొట్టేశాడు అనమాట. దేవుడి సింహాసనం మీద నేను ఉండాలని చెప్పి అసూయ పెట్టాడు, అక్కడి నుంచి పడగొట్టేశాడు దేవుడు. సో అక్కడి నుంచి ఆడితే ఈ గుణం, ఆడితే అలా ట్రావెల్ అవుతూ మనలో కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే మనం అలానే ఉంటే, అందుకని దేవుడు ఇది బయటపడేయడానికి నీ ఆత్మ వల్ల పుట్టింది ఏంటంటే నీ ఆత్మ, మన ఆత్మ ఏదైతే ఉందో చూడ, అది పుట్టడంతోనే పాపంతో పుట్టింది అనమాట, అసూయతో పుట్టింది. అది దాన్ని తీసేయాలంటే వేరొక ఆత్మ కావాలి. ఆ ఆత్మే పరిశుద్ధ ఆత్మ. పేరులో ఉంది పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధ పవిత్రమైనది, పాపం లేనిది, అసూయ లేనిది, కోపం లేనిది, ద్వేషం లేనిది, అహంకారం లేదు, ఏవైతే ఇక్కడ శరీరం లేనో అవన్నీ లేనిది ఆ ఆత్మ ఒక్కటే. అది మాత్రమే అవన్నీ నుంచి మనల్ని ప్రేమ పుట్టించగలిగింది. నేను చెప్తున్నానంటే ఇది కూడా బైబిల్లో చెప్తాను, నమ్ముతారా? మొదటిది యోహాను 4:7. ఎవరి మూలంగా కలుగుతుంది? దేవుడు ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. పోనీ ఓకే, ఇదొకటి ఆ దేవుడి దగ్గర నుంచి వస్తుందని అయితే క్లారిటీ వచ్చింది కదా మనందరికీ, అది ఓకే కదా? బైబిల్లో చెప్తుందిగా ప్రేమ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? నీ నుంచి నా నుంచి వస్తుంది అని. మీరు ఏదైతే ప్రేమ అనుకుంటారో అది ప్రేమ కాదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను నాలో ప్రేమ ఉందన్నా అంటే అది కాదమ్మా, నేను ఆ ప్రేమ గురించి మాట్లాడట్లేదు. కానీ ఇది పరలోక సంబంధమైన ప్రేమ. అది ఈ ప్రేమ చాలా పవిత్రమైన మాట. ఈ ప్రేమలో ఏంటంటే మనం ప్రేమించే ప్రేమలో ఎలా ఉంటాయంటే కంపల్సరీ ఆ పర్సన్ నుంచి ఏదో ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. సీరియస్గా నిజం చెప్తా, నువ్వు అక్కడ నీ స్నేహితుడిని ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర నీకు ఏదో అవసరం, ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి ప్రేమిస్తున్నావు. కానీ ఈ ప్రేమ ఏ లోపం అనేది, నిష్కపటమైనది, అన్కండిషనల్ లవ్ అంటారన్నమాట. షరతులు లేని ప్రేమ, షరతులు పెట్టదు ఆ ప్రేమ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రేమిస్తుంది అన్నమాట ఆ ప్రేమ. ఆ ప్రేమ కోరుకోవాలి. ఆ ప్రేమ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే అలాంటి ఎవరి దగ్గర ఆ గుణాలు ఉన్నాయో అలాంటి ప్రేమ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు మాత్రం ఇవ్వగలరు ఆ ప్రేమ. మనుషులందరూ పాపంతో పుట్టారు కదా, అది ఓకేనా? మీకు ఓకే కదా? ఇప్పుడు నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంటే నా ప్రేమలో స్వార్థం ఉంటుంది, అతనికి ఇచ్చే ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది. మరి ఏ ప్రేమ మనలో స్వార్థం లేని ప్రేమ అవుతుంది? ఎవరికైతే స్వార్థం ఉండదో, ఎవరికైతే ఇవన్నీ ఉండవో వాళ్ళు ఇచ్చే ప్రేమలో పవిత్రత, పరిశుద్ధత ఉండదు. ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు లేదంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది అన్నమాట. ఆ ప్రేమ మనం సంపాదించుకోవాలి ఈరోజు. ఆ ప్రేమ లేకే, అవి లేకే మన జీవితాలు ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం తెలుసా? అవి లేకే. దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడికి ఎంతసేపు? చీటింగ్ చేసినంతసేపు. కానీ దేవుడికి ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా అంటే కొంచెం డైవర్ట్ అవుతున్నాం, మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాం మేము అందరినీ, నో ప్రాబ్లం. కొంచెం టైం బిల్లు చెప్పాడు అన్న, నువ్వు పల్లె టైం తీసుకుని చెప్పాడు. సో అందుకని తీసుకుంటున్నాను అనమాట, కాపాడకండి. దేవుని ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరు మానవుని ఎట్టి చేతైనా సరే, ఎలా అయినా సరే నా పిల్లల్ని నా దగ్గరికి నేను రప్పించుకోవాలి. దేవుడి ఉద్దేశం అదే. మనందరం ఎట్టి ఎలా అయినా సరే వాళ్ళు నా దగ్గరికి రావాలి. అందుకని ఏంటంటే ఒకవేళ నేను చాలా మందికి కొన్ని ఆశలు ఉంటాయి, దేవా నాకు మంచి చదువు కావాలని. ఒకవేళ నేను నీకు చదువు ఇచ్చాను అనుకో, దేవుడి ఉద్దేశం అంటే ఎలా ఉంటుందంటే, ఒకవేళ నేను నా కుమారుడు అడుగుతున్నా కానీ చదివిస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఆ జ్ఞానంతో పాటు నీకేమొస్తుంది? అహంకారం కూడా పడుతుంది అన్నమాట.
ఆ అహంకారం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, మళ్ళీ నరకానికి వెళ్ళిపోతావు. అందుకే కొన్ని కొన్నిసార్లు అది తీసేయాలి ఫస్ట్ నీలో. అది తీసేసి అది అప్పుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. కొన్ని కొన్నిసార్లు అందుకే దేవుడు కంట్రోల్లో పెడుతుంటాడు. మనం ఇవ్వాల్సింది ఇచ్చేదే కాదు, ఆయన ఇచ్చేసే ఏముంది అయిపోయింది. ఇచ్చే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏముందంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి. అందుకనే దేవుడు కొన్ని కంట్రోల్స్ కండిషన్స్ పెట్టేది. అంటే షరతులు లేని ప్రేమ మళ్ళీ షరతులు అంటే అన్నట్టు ఆ షరతులు కాదు అండి. ఇది ప్రేమలో షరతులు లేవు. నేను ప్రేమిస్తున్నట్టు నేను పరలోక రాజ్యం చేర్చాలనుకుంటున్నాను. ఏ విధంగా నేను ఒకవేళ నేను ఇచ్చే ఆయన నువ్వు అడిగే ద్వారా నువ్వు నరకానికి వెళ్ళిపోతా నేను ఎందుకు ఇస్తాడు? నేను ప్రేమించే వాళ్ళని నువ్వు మంచి స్థానంలో ఉంచాలని ఆశపడతారు కదా. నిన్ను మంచి స్థానంలో ఉన్నావు అనుకున్నప్పుడు నువ్వు కోరుకున్న దానివల్ల నీకు ప్రభు మంచి జరగనప్పుడు దేవుడు అది ఇవ్వడు. దాన్ని మనం ద్వేషంగా తీసుకోకూడదు. దేవుడు నాకు ఏం ఇవ్వట్లేదు అనుకోకూడదు. దేవుడు నాకు ఓకే ఇది ఇవ్వట్లేదంటే దీనివల్ల నాకు ఏదో కీడు ఉంది, దీనివల్ల నేను నరకానికి పోతా, అందుకని దేవుడు నాకు ఇవ్వట్లేదని గ్రహించగలగాలి. నేను మీలాగే ఉండేవాడిని, సేమ్ నేనమాట. నేను బాగా చదువుకున్నాను దేవుడి తర్వాత. అప్పటికి ఏంటంటే ఉద్యోగం వచ్చేది కాదు. నాకు వచ్చి కోపం అన్నమాట దేవుడి మీద. అప్పట్లో ఇంకా ఏం అడిగినా నేను ఏం అడిగినా దూరం చేసేస్తాడు, చాలా కోపం ఉండేది. తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అంటే నేను బైబిల్ చదవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా నాకు అర్థం చేసుకోవడం మొదలెట్టాను. ఓకే ఇది ఇస్తే నాలో అహంకారం వచ్చేస్తుందన్నమాట. అందుకని దేవుడు అట్లా ఇది ఇస్తే నాలో ఇది వచ్చేస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ నేను బోధించడం ఇది నేర్పాడు దేవుడు. ఫస్ట్ అలా ఉండదంటే నేను అందరికన్నా బాగా చెప్తానని గర్వం ఉండదు నాకు. సీరియస్లీ ఉండేది. అందుకని ఎక్కడ చెప్పనిచ్చేవాడు కాదు. నేను అడిగేవాడు బ్రో నీ వాక్యం చెప్పాలని, కానీ చెప్తే ఎక్కడంటే నాలో గర్వం అన్నమాట. నేను అంతకన్నా బాగా చెప్తానన్న గర్వం నాలో ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం అయిపోయిన తర్వాత ఒక మంచి పని చేసిన తర్వాత అప్రిషియేషన్ కోరుతాను అప్పుడు బాగా చెప్తున్నా లేదా అని అడిగానంటే అది గర్వం కాదా? అది అడిగేవాడినమాట ముందు నేను. అందుకే దేవుడు అది ఇవ్వాల. నువ్వు అలా గర్వపడతావని తీసాడు దేవుడు దాన్ని. ఇప్పుడు నాలో అది ఫస్ట్ నేను తీసేమని అడిగా, తీసేసాడు. అందుకని ఇప్పుడు నేను నిలబెట్టాడు. అంటే నాకు అది లేదు. ఇప్పుడు నాకు నేను ఏంటంటే నాకు దేవుడు ఇచ్చి నేను చెప్పుకుంటా. నేను ఒక విత్తనం వేస్తాను, దానికి పాస్టర్ గారు కోయొచ్చు కదా, పాస్టర్ గారు ఒక విత్తనం వేస్తాను, అది ఎవరైనా కోయొచ్చు. కొయ్యాలంటే ముందు అది ఎదగాలిగా విత్తనం. ఆ విత్తనం ఎదగాలంటే నేను వేసిన దాని వల్ల ఎదిగిపోతుందా, లేకపోతే నా బిన్ను నీరు వాటర్ పోయడం వల్ల ఎదిగిపోతుందని దేవుడు ఎదిగించాలి. సమస్త ఘనత ఆయనకే పొందాలన్నమాట. అందుకని ఆ ఘనత ఆయన పొందుకోవడానికి ఆయన నిన్ను కొంచెం కంట్రోల్లో పెడుతుంటాడు. అది అర్థం చేసుకోవాలి మనం. అందుకనే అంటే దేవుడు నా మీద ప్రేమ ఉంటే మరి అడిగినంటే ఎందుకు ఇవ్వడానికి? ఇందుకే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇవ్వట్లేదు నీకు. ఆయనలో ప్రేమ లేదా నువ్వు ఎలా పోతే పోరా బాబా అని ఇచ్చేసేవాడు కదా. నాకెందుకు తెలియదు, ఎలా పోతే ఎలా పోదు నాకెందుకు తెలియదు అడిగి ఇచ్చేస్తాను నేను. ఇచ్చాడా లేదు ఇశ్రాయేలీయులకి? నమ్మరా? సీరియస్గా ఇచ్చాడు. వాళ్ళు ఏంటంటే బుర్ర విసిగించేశారు దేవుడిని. మాకు ఆ ఏడాదిలో ఉన్నప్పుడు మా కస్టమర్కి మా అన్నయ్య మాకు ఈ ఆహారం ఇవ్వమంటే అది కీర్తనలో కూడా రాసి ఉంటుంది. అంటే కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పట్లేదు. కానీ అడిగింది ఏంటంటే ఇచ్చాక వాళ్ళ మీదకి ఏమంటే మొత్తం అంతా ఒకేసారి ఏంటంటే ఏకి పడేస్తాడు దేవుడు. అంటే నేను అచ్చ తెలుగులో చెప్పాను, ఏకి పడేయడం అంటే పీకి పడేస్తాడు, మొత్తం అందరినీ నశింపజేసేస్తాడు, చంపేస్తాడు. ఇంకా అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ నా ప్రజలే కదా బాబు, మీదేమంటే మీరు చచ్చిపోతే నేను నా సొంత నా బిడ్డలుగా మిమ్మల్ని కన్నాను కదా అని మళ్ళీ తండ్రికే బాధ. మళ్ళీ ఆయనే చేయాలి, ఆయనే ప్రేమిస్తాడు అనమాట. ఇది మనం నేర్చుకోవాల్సింది ఈరోజు. అసూయ వల్ల ఇన్ని ఉన్నాయంటే ఉన్నాయి, అసూయ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే అది ఎంత దాని మీద నాకు ఎంత అసహ్యం అంటే అసూయ అది నాలో కలుగుతున్నప్పుడు నేను ఆ ప్రాంతం నుంచి పారిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని నా నుంచి తీరేనప్పుడు అది దేనివల్ల వస్తుందో దాని నుంచి నేను పారిపోతాను. ఇంకా మనం కూడా అదే నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి మనలో ఏదైనా లోపం ఉందనుకో, దాని నుంచి మనం తప్పించుకోలేనప్పుడు దాని నుంచి పారిపోవడమే బెటర్. యోసేపు చేయలేదో, పారిపోలేదో యోసేపు అంటే అది డీప్గా వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాను నేను. యోసేపు కూడా ఆ బైబిల్లో కూడా చాలా చోట్ల రాసి ఉంటుంది. ఒకవేళ మీలో ఏదైనా ఉంటే దాని నుంచి పారిపోమని చెప్తారు. ఎందుకంటే దేవుడు యోసేపు కన్నా మనం ఏం గొప్ప వాళ్ళం కాదు కదా. యోసేపు చిన్నప్పుడు నేను ఎంత నీతిమంతుడి మనం అందరికీ తెలుసు. నేను బైబిల్లో ఇద్దరు వ్యక్తులను అలా చూసాను. ఒకటి యోసేపు అయితే ఇంకోటి యేసుక్రీస్తుని చూసాను. ఏ పాపం లేని వాడికి బైబిల్లో లిఖింపబడిన వాళ్ళు అన్నమాట. అంత యోసేపు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? యోసేపు అంత స్ట్రాంగ్గా ఉండలేడా? ఉండగలడు. కానీ యవ్వనస్తులం కదా మనం తీయలేము. కొన్ని తీసుకోలేనప్పుడు వాటి నుంచి పారిపోవడమే మంచిది. దాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. పారిపోవడం కూడా దేవుని చిత్తమే. వాటి నుంచి కొన్నిసార్లు దేవుడు కూడా ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడు, కొన్ని స్థలాల నుంచి పారిపోతూ ఉండేవాడు పరిచర్యలకి సర్దుకెళ్ళకి అందకుండా. అంటే దేవుడు భయం అని అర్థమా? దేవుడు చేయలేడా? కొన్నిసార్లు అవసరం అది. దావీదు పారిపోలేదా సౌలు నుంచి? దావీదు గొలియాతునే చంపేస్తాడు. దావీదు సౌలు ఎంతసేపు టక్కని చంపేస్తాడు. మరి ఎందుకు పారిపోయాడు? అవసరం. ఆ సందర్భంలో అవసరాన్ని బట్టి దేవుడు కొన్ని నిర్ణయిస్తాడు. పారిపోవాలి మనం దాని నుంచి, అశ్వం నుంచి. సరే, ఇప్పుడు దీని ప్రేమని ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలని నేను చెప్పాను కదా. అది ఎక్కడ ఉందనేది చూద్దాం. నేను ఫస్ట్ తీసేస్తాను, తర్వాత మీకు చెప్తాను. మీ అన్న మైకి వెళ్ళట్లేదు కదా. లేదు అంటే టైం
టైం ఎక్స్టెండ్ అవుతుంది. ఫస్ట్ టైం కదా, నాకు కూడా అంత క్లుప్తంగా చెప్పడం రాదన్నమాట, ఆయన ఎక్స్పీరియన్స్ టైం. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 5:5 విను చదువు. ఎందుకనగా ఉమ్, ఈ నిరీక్షణ మనలను ఉమ్, సిద్ధపరచును. ఉమ్, మనకు ఉమ్, అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఉమ్, దేవుని ప్రేమ మన హృదయంలో ఉమ్. నింపబడి ఉన్నది. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ అది? నేను ఇంత చెప్పాను కదా, మనుషుల ప్రేమ కదా, దేవుని ప్రేమ. ఎవరి ద్వారా వస్తుంది మనలోకి అది? పరిశుద్ధాత్మ ద్వారే. అంటే చాలా మందిలో ఏంటంటే, అన్న పరిశుద్ధాత్మ అంటారు, పరిశుద్ధాత్మ అంటారు, నాలో లేదేంటన్నా అని చాలా మంది బాధపడుతుంటారు. అన్న నేను దేవుడిలో చాలా ఎదుగుతున్నాను అనుకుంటా, కానీ నాకు పొందుకోలేకపోతున్నానంటే, లేదు, మీ అందరూ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఎవరైతే ఆయన నమ్మి మారు మనసు పొందారో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ. అది ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు నీలో ఒక ఫీలింగ్ వస్తుంది. నీ నుంచి ఒక చెడ్డ మాట వచ్చినప్పుడు నీ హృదయం ఒప్పుకోద్దని, లేదు నువ్వు తప్పు చేసావు ఆ మాట అనుకుండా ఉండాల్సిందని ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్ వచ్చినా? ఎందుకన్నా ఆ మాట ఇంత 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 చేసినంత వేస్ట్ కదా, నేను ఇంకెలా చేస్తుందంటే ఇంకా దేవుడిని ఏడిపించేస్తాను అనమాట. అది మనసులో అపరాధ భావం వచ్చేస్తుంటుంది. పరిశుద్ధాత్మ ఊరుకోడు, నువ్వు పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు కదా ఆయన. నేను నువ్వు ఎవరైనా ఒక అనుకోకుండా నేను ఫేస్ చేస్తాను ఇవన్నీ, నేను చెప్పాను కదా. ఈ లెసన్స్ ఏమైనా ఉన్నాయని ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తున్నాను. నేను ఫేస్ చేసిన అనమాట. నేనే కాదు, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరిని ఫేస్ చేసాను. నిన్ను నిలకడగా ఉండనేది అది. ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఏదైనా దేవుడు చెప్పిన ఒక మాటను అతిక్రమించినప్పుడు నీ మనసులో ఏంటంటే, నువ్వు ఎందుకు చేస్తావు ఇంకా నువ్వు మారు అన్న ఫీలింగ్ మనలోకి వచ్చేస్తుంటుంది. ఏం దేవుడు ఉండని కుదరని మోకరించి ప్రార్థించి ఆ తప్పు సరిదిద్దుకునే వరకు దేవుడు నేను వదలడు అనమాట. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? అది ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవునితో ట్రావెల్ అవుతూ కోరుతూ వస్తుంది. టక్కన వచ్చేసేది కాదు. టక్కన వచ్చేసరికి ఇదేం అద్భుతాలు కాదు. దేవుడిలో నీ విధేయతని కనిపించినప్పుడు ఆయన నీకు తెలియకుండానే నీలో వస్తుంది. నువ్వు దాన్ని నేను గ్రహించలో కానీ ఒక్కొక్కసారి నేను గ్రహించాను. ఎందుకంటే నేను చదువుతూ ఉంటాను బైబిల్. చదువుతున్నప్పుడు అసలు నాకు పరిశుద్ధాత్మ ఉందా లేదని నేను తెలుసుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు కొన్ని బోధనలు వినండి. పాస్టర్ గారు చెప్పిన వాటి మీద దృష్టి ఇచ్చినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు చెప్తారంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి. నీకు ఇది ఇలా ఉంటుంది అని ఎవరైనా చెప్పకపోతే అది ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నీకు తెలుస్తుంది. నువ్వు వింటేనే తెలుస్తుంది. నువ్వు వినడానికి ఇష్టపడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎలా ఉంటుందో తెలియాలంటే వాళ్ళు అనుభవించిన వాళ్ళు చెప్పాలి నీకు. అది వాళ్ళు చెప్తుంటే మీరు వినాయే వినమన్నా అంటే ఎట్లా కుదురుతుంది? నాకు తెలియాలి కదా మీకు. నాకు అది ఎలా ఉంటుందో తెలియాలంటే వినాలి. మీరు వినకుండా నేను అందరూ అంటారు నాకు రాదన్నా అంటే ఎందుకు రాదు? పరిశుద్ధాత్మ అంటే చెప్పాలి కూడా ఎగిరేషన్ అవసరం లేదు. నీ పరిశుద్ధాత్మ నీలో ఎలా ఉంటాడంటే, ఆయన కనిపించడు కానీ నిన్ను ఆయనలో మార్చేస్తాడు. నీలో ఆయన నీ స్వభావంలో కనిపిస్తాడు ఆయన. దేవుడిని ఎవరైనా చూసారా? పరలోకంలో ఉన్న దేవుడిని ఎవరైనా చూసారా? ఎవరైనా ఇప్పుడు దాకా పుట్టిన వాళ్ళు ఎవరైనా చూసారంటారా? చూడలేదు. నిజంగా చూడలేదు. బైబిల్ కూడా చెప్తుంది. ఆ వర్సెస్ అని మీకు తర్వాత ఇస్తారు కానీ టైం వేస్ట్ చేయండి. కానీ ఎవ్వరు చూడలేదు ఇప్పుడు దాకా దేవుడిని. ఎవరు మోసే కూడా చూడలేదు. మీరు అనుకుంటారు మోసే చూసాం, మోసే స్వరం మాత్రమే ఎందుకంటే చూడలేకపోయాడు. ఫస్ట్ చూడలేదు. దేవుడిని ఎవ్వరు చూడలేదు. అది ఎవరు చెప్పలేదు, యేసుక్రీస్తు వాళ్ళే చెప్పారు. దేవుడిని ఎవ్వరు ఎవరైనా నా వల్లే దేవుని చూస్తున్నారని. మరి యేసుక్రీస్తు వాళ్ళు దేవుని ఎలా చూస్తున్నామంటే ఆయన స్వభావం ద్వారా దేవుడిని చూపించాడు. ఆయన దేవుడు ఇదిగో నేను ఇలా మాట్లాడతాను కదా, దేవుడు అలానే ఉంటాడు. ఇదిగో నేను ఇలా నడుచుకుంటాను కదా, దేవుడు అలానే ఉంటాడు. ఇదిగో దేవుడు నేను నా హృదయం ఇలా ఉంది కదా, దేవుడు హృదయం కూడా ఇలా ఉంటుంది. ఆయనలో దేవుడు చూపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నీలో దేవుడిని అందరికీ చూపిస్తాడు. నీలో యేసుక్రీస్తుని అందరికీ చూపిస్తాడు అనమాట. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. అర్థమవుతుందా? నన్ను ఒక 4 years బ్యాక్ చూస్తుంటే మీరు నాలో సాతాను కనిపించాడు. ఈరోజు ఏంటంటే నాలో కొంచెం మీకు దేవుడు మాటలు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు ద్వారా. నమ్మండి, ఇది మీలో కూడా కలుగుతుంది. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఏది ప్రాక్టీస్ చేయాలి? దీనితో గడపడానికి ప్రాక్టీస్ చేయాలి. దేవుడితో గడపడానికి ప్రాక్టీస్ చేయాలి. దేవుడితో ఎలా గడపాల్సి వస్తుందన్న దేవుడు అమ్మ మనతో కూర్చుంటాడని కూర్చుంటాడు కాబట్టి నీకు కనిపించుకుంది. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసే ముందు మాకన్నా ప్రార్థన రావట్లేదు చాలా మంది అన్న గంట ఎలా చేస్తారన్నా మీరు ప్రార్థన అంటే మీరు అడగండి. ఆయన నేను ఇదిగో ప్రార్థన చేస్తున్న ప్రభువా, నేను ఎంతసేపు మోకరించాలో అయితే నాకు తెలియదు, కానీ నేను ఏమని ప్రార్థించాలో కూడా నాకు తెలియదు. శిష్యులు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులు అది ఎంత ఆస్కోన్నారు తెలుసు. నాకు ఎంత ముచ్చటేస్తుందో మాట అన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా అదిగో ఎవరి శిష్యులు బాప్తిస్మం ఇచ్చే యోహాను యావన్ శిష్యులు ప్రార్థన చేస్తాం, మాకు కూడా నేర్పడి ఎంత ఆస్తి అడిగారో దేవుడిని ఇచ్చాడా లేదా? ఎంత ప్రార్థన చేయగలిగారు శిష్యులు? ఆ చేసిన ప్రార్థన నేను చేయగలమా? మరి ఎలా వచ్చింది? అడిగారు. అడిగితే నేర్పిస్తాడు. నువ్వు నేను అడిగితే నేర్పిస్తాడు.
నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నీకు మాటలు అందిస్తూ ఉంటుంది. దేని తర్వాత ఏదో వచ్చిన ఏది ఎవరైతే ఏదో పలకాలనేది ప్రార్థన ఏంటంటే దేవుడు అందిస్తూ ఉంటాడు. అలా దేవుడి దగ్గరకు ఉన్నప్పుడు ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఏదైతే మనం బాధపడుతుందో అసూయ ఉందని చెప్పి అది పోతుంది అన్నమాట. ఎవరు తీసేస్తారంటే నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు కనిపించని రూపంలో నిన్ను నడిపించే దేవుడు అది తీసేస్తాడు అనమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం ఈరోజు? అసూయ కోసం అంటే అసూయ పొందుకోవడం నేర్చుకున్నాం. అసూయ కోసం నేర్చుకోలేదు, మనం ప్రేమించడం నేర్చుకున్నాం. అసూయ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. నేను అసూయను పెట్టాను, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి. సరే, చివరికి అసూయ ఏం చేస్తుందో నీకు చెప్తాను చివరిగా మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకవేళ నువ్వు ఇంకా ఇన్ని మాటలు విన్నా సరే నువ్వు దాన్ని పెరిగి వేసుకోకపోతే నేను చెప్పింది అంటే నేను అన్న చెప్పేది అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో 1 కొరింథీయులలో తెలుసుకుందాం. 5వ అధ్యాయం అనుకుంటా. నేను తీసాక మిమ్మల్ని తీపిస్తాను. మీరు ఆ ప్లేస్ ఫస్ట్ తీసాకే చెప్తాను. ఓకే. మీలో చారత్వం ఉన్నదని వదంతి కదా. నేను చదివేస్తున్నా మొదటి నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉందా? వచ్చిందా? అందరికి ఓపెన్ చేశారా? ఇప్పుడు నేను చదువుతాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. మీలో చారత్వం ఉన్నదని. ఇక్కడ నేను చారత్వం తీసేస్తున్నాను, ఓకేనా? దాని ప్లేస్లో మీలో అసూయ వదంతి కలదు. అసూయ ఉన్నదని వదంతి కలదు. నేను చారత్వం తీసేస్తున్నాను. ఫస్ట్ అక్కడ అసూయని పెడుతున్నాను అనమాట. మీలో అసూయ కలదు. మీలో ఒకడు తన తండ్రికి అంతా కిందకు వచ్చేస్తే అదైతే ఓకే కదా. ఆ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోండి. మీరు కోపం ఉందా అది పెట్టండి, అక్కడ మీకు అసూయ ఉందా అది పెట్టండి. అది చివరికి ఏం చేస్తారో చూపిస్తాను మీకు. హల్లెలూయా. మీరు అతిశయపడటం మంచిది కాదు. ఒక్క నిమిషం. మొదటి అదే చదువుతున్నాను కిందకి నేను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మను రక్షింపబడినట్టు. ఓకే. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, ఓకేనా? ఉన్నదని మీలో అసూయ ఉందని వదంతి కలదు. అయితే అది ఏం చేస్తుందంటే చివరికి దానికి దేవుడు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? కింద చదవండి 4వ అధ్యాయం. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్టు శరీరేచ్ఛలు నశించుటకై కింద చూడనోట్లు ఏముంటుంది చూడు. ఏముంది? శరీరం నశించుట. శరీరం నశించుకోవడం అంటే చంపేస్తాడు నిన్ను నన్ను నరకంలో. నీ శరీరాన్ని తీసుకెళ్లి నరకానికి అప్పు చెప్పేసి నీ ఆత్మను రక్షించుకుంటాడు అనమాట. ఆయనకు ఆత్మ ఇంపార్టెంట్ కదా. మరి నువ్వు ఎలాగో రక్షణ పొందేస్తాం. మన అదృష్టం బట్టి మనం ఏంటంటే దేవుని మాటలు మనకు దొరికి విన్నాక కూడా నీలో అది ఉంది అంటే నువ్వు ఎక్కడ నీకు చెప్పాను కదా, ఎట్టి చేతనైనాను నిన్ను ఆయన రాజ్యాన్ని తెప్పించుకోవాలి. ఆయన ఉద్దేశం అంతే. నేను ఇందాక అందుకనే చెప్పాను ఈ మాట. ఇది చెప్పడానికి ఇది కంక్లూడ్ చేసి నీకు తెస్తాను అన్నమాట. మీకు అన్నది నిజమా అంటే నిజం. ఎందుకు ఎలా చేస్తున్నాడు ఇక్కడ? ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్టు. ఆత్మ నశించిపోతుందని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆత్మ రక్షింపబడినట్టు దేని ఎవరికి చెప్తాడు? సరే, మనమైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టు వాణిని సాతానుకు అప్పగింపవలెను. సాతాను ఏం చేస్తాడంటే ఆ శరీరాన్ని ఇప్పుడు శరీరాన్ని సాతానుకు అప్పచెప్పేస్తాడు, కానీ నీ ఆత్మను రక్షించుకుంటాడంటే నీకు మధ్యలోనే నీ జీవితాన్ని అక్కడ ఆపేస్తాడు. ఆయన చాలా ఉద్దేశాలు ఉంటాయి. బట్ మరి నువ్వు లోపడంటావు కదా, ఇంకా అలా వదిలేస్తే నువ్వు నశించిపోతావు. నేను నశించుకోవడానికి కాదు కదా ఆయన నేను రక్షించుకుంది, నీలో ప్రేమ చూపించుకుంది, నేను నీ కోసం శరీరంగా నలగొట్టుకుంటే నువ్వు నశించిపోతావు చూడడానికి కాదు కదా. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మెయిన్ ఏంటంటే దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళు అంటే మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం ఆయనలో ఉన్నాం కాబట్టి. ఆయనలో లేని వారి గురించి నేను మాట్లాడాలి. అన్ని జనుల గురించి ఇక్కడ నేను టాపిక్ ఎత్తాను. ఆయనను చూసిన వారికి, ఆయన మేలు పొందిన వారి గురించి మాట్లాడతాను. అందుకని అక్కడ ఎవరు ఉన్నారు? అది సంఘంలో మీలో ఒక అక్క అది లైవ్ ఏమైనా అయిందేమో చూడండి. బాగుంది కాల్ చేస్తున్నాను. హల్లెలూయా. సో అది పోవాలంటే నిన్ను రక్షించుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే నీ శరీరాన్ని తీసుకెళ్ళి సాతానికి కప్పచెప్పేస్తాడు. శరీరాన్ని సాతానికి కప్పచెప్పడం అంటే నేను అక్కడే నీ శరీరాన్ని మట్టిలో పాతిపెట్టి నీ ఆత్మను రక్షించుకుంటాడు. అంతవరకు మీరు తెచ్చుకోవడం అవసరమా మనకది? హల్లెలూయా. నీ ఆత్మ రక్షింపబడుతుంది. అయ్యో ఇదేదో కొత్తగా ఉంది కదా, ఎలాగ నేను ఏం చేసిన దేవుడు ఎలాగ నా ఆత్మ రక్షించగలదని మళ్ళీ ఇది తీసుకోకండి మీరు. ఇంకా వినకపోతే దానికి పర్యవసానం వేరే ఉంటుంది. అది ఇంకా పెద్ద టాపిక్ అయిపోతుంది. నేను చెప్పే ఒప్పుకుంది కానీ అంత దాన్ని ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేర్చుకుందాం మనం, ఓకేనా? దీని ద్వారా ఏం నేర్చుకున్నామంటే ఒకవేళ ఇది విన్న తర్వాత కూడా, నేను చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మీ చావు మీరు కొని తెచ్చుకున్నట్టే మాట. అపవాదికి చేతికి దొరికితే ఎలా ఉంటాడు అని చెప్పి దేశ దగ్గర అయిపోతాం. ఇంకొకటి ఏమో సూసైడ్ చేసేసుకున్నారు ఎవరు, సౌలు, అలా చేసేస్తారు అంట చివరి. అదే జరుగుతుందిగా ఆబ్వియస్లీ అంట. సో అది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. సో ప్రేమ చాలా ఇంపార్టెంట్.
ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటామట. మనం ఇతరులను ద్వేషిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే మనలో దేవుని ప్రేమ లేకే. మీ మమ్మీ డాడీ నేను ఎందుకు అంత ఇష్టం అంటే వాళ్ళకి నీ మీద ప్రేమ ఉంది. నువ్వు తప్పు చేసినా మీ మమ్మీ ఎప్పుడైనా నీ నుంచి బయటికి ఏంటేసారా? ఒక దెబ్బ కొట్టేనా నీ దగ్గర పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళు నేను ప్రేమిస్తున్నారు కాబట్టి. మరి అదే పని దేవుడు చేస్తే మీరు దేవుడు ఎందుకు అంగీకరించట్లా? ఆయన కొట్టకూడదు. మీ సావ కూడా చేస్తే మీరు ఎందుకు అంగీకరించట్లా? మీ మమ్మీ చేసేది కరెక్ట్, పాస్టర్ గారు చేస్తే మీకు ఒప్పుకోదు. అన్న నన్ను చర్చలోంచి ఎలా పొమ్మన్నాను నా పాస్టర్ గారు. ఏమన్నా నీ వల్ల సంఘం పాడైపోతుంటే ఏం చేస్తారయ్యా? పంపరా బయటికి, నన్ను పంపించారు. నేను అది వచ్చానమాట. నేనేం చేశానంటే సౌల్లో చేయాలి. సౌల్లో నేను చచ్చిపోవాలి, నేను చేసేదేమన్నా అయిపోతానని నాకు ఆ ఆలోచన లేదు. ఆ దరిద్రమైన జీవితం నాకెందుకు అని చెప్పి నేను సరి చేసుకుని వచ్చానమాట ఆయన దగ్గరికి. సో మీరు కూడా అది నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకున్నామా లేదా? అంటే నేర్చుకున్నామా? అది కాదు. ఐ వాంట్ టు బి అంటే ఎలా ఉండాలంటే దేవుడు మాట్లాడినప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఎలా ఉండాలంటే అమ్మ ఇది నేర్చుకున్నాను ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందన్న ఫీలింగ్ రావాలి. నేను మాటలన్నీ నేర్చుకున్నాను, ఆ ఫీలింగ్ నాకు కలిగింది. ఆ ఫీలింగ్ కలిగింది కాబట్టి ఆ మాటలు మీకు ఇచ్చినాను. అందుకే నేను మొదలెట్టే ముందే చెప్పాను ఇంకేమనండి ఏమని చెప్పా గుర్తుందో ఒక ఇంగ్లీష్లో పేరు చెప్పాను. లెసన్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆర్ ద బెస్ట్ టీచింగ్స్. అనుభవాల నుంచి పుట్టిన నేర్చుకున్న విషయాలు తెచ్చిన అంతకు మించిన గొప్ప పాఠాలు ఏం లేవు. ఇవన్నీ వీళ్ళ అనుభవాల నుంచి రాసినవే, అందుకని ఇవి గొప్ప పాఠాలైనవి. మనం దేవుడు తన అనుభవాల నుంచి రాసినవే గొప్ప పాఠాలుగా మనం చెప్పాడు. దేవుడు వినే చెప్పాడు. మీరు నమ్మరాది? దేవుడు యెహోవా దేవుడి దగ్గర విని నేర్చుకున్న సంగతిని మనకు బోధించాడు ఆయన. ఇది నేను చెప్పండి, ఇది కూడా బైబిల్లో చెప్తుంది. యోహాను సువార్తలో ఉంటుంది అది. అంటే నాకు వర్ష సంతకు గుర్తులేదు అమ్మప్పుడు, మళ్ళీ తీస్తే పెద్ద టైం అవుతుంది. ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్న విషయాలు మనకు చెప్పాడు అనమాట ఆయన. లేదు నాకు ఏదైనా కంపల్సరీ చెప్పంటే నేను చెప్పాల్సి వస్తుంది, తీసి చెప్తాను. నేను అది వింటేనే నమ్ముతానంటే వెయిట్ అది ఓకే దొరికేసింది. దేవుడు నాకు వెంటనే సహాయం చేశాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 28 చదవండి ఒకసారి. 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించగలరు. ఎవరు నేర్పారంట? తండ్రి నాకు ఆయన. ఇవన్నీ ఏంటంటే కొన్ని మేము నేర్చుకుని చెప్తాం, కొన్ని మా ఎక్స్పీరియన్స్ చెప్తాం అంట. యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రి దగ్గర నేర్చుకుని మనందరికీ బోధించండి. మళ్ళీ మీరు అనకండి ఆయన అంటే దేవుడు కాదన్న అంటే దేవుడే. ఆయన దేవుడే తన తండ్రి కుమారుడికి రాజకుమారుడు ఏమవుతాడు? రాజే అవుతాడు, యువరాజు. ఓకేనా? సో ఇంకటితో నేను బుకింగ్ చేస్తాను. ఇంకా బరువుతున్నాను ఇది. ఓకేనా? ఓకే హల్లెలూయా హల్లెలూయా.